బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనలు చేపట్టారు. రాహుల్కు సిబిఐ వద్దు, రేవంత్కు సిబిఐ ముద్దు అంటూ మండలిలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చించేసి నిరసన తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంది శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గందరగోళం సృష్టించారనే వార్త వస్తోంది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చించేశారు, అదేవిధంగా సిబిఐని అప్పుడు రాహుల్ వద్దన్నారు, ఇప్పుడు అదే సిబిఐ సీఎం రేవంత్ రెడ్డి కావాలంటున్నారు అంటూ దాని మీద నినాదాలు చేశారు. తాజా అప్డేట్ ఏంటి? విచారణ కోసం సిబిఐ విచారణ కోరుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సో ఈ క్రమంలో కూడా మండలిలో ఇదే ప్రస్తావిస్తూ ఏదైతే రాహుల్ గాంధీకి సిబిఐ ముద్దు అంటూ కూడా నినాదాలు చేస్తూ ఈ ఏదైతే కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ని అక్కడ వేస్తూ చెప్పేస్తూ అక్కడ ఏదైతే చైర్మన్ మండలి చైర్మన్ పోడియం ముందు బయట నుంచి ఆందోళన నేపథ్యంలో కూడా గందరగోళం. ఎందుకంటే ఇప్పటికే కమిషన్ మీద వేసినటువంటి పీసీ కమిషన్ కు సంబంధించి అసెంబ్లీలో ఆ కమిషన్ కు సంబంధించిన రిపోర్ట్ ని ఇప్పటికీ రిపోర్ట్ తో పై కూడా చర్చ జరిపారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని కూడా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా కూడా బీఆర్ఎస్ మధ్యలోనే బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి ఏదైతే నినాదాలు చేస్తూ వాకౌట్ చేస్తూ గన్ పార్క్ దగ్గర కూడా మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ కోరుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో సిబిఐని రాష్ట్రానికి రాకుండా నిషేధిస్తూ కూడా అక్కడ జీవో తీసుకొచ్చింది. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సిబిఐని విచారణ తెలంగాణ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. రాహుల్కు సిబిఐ వద్దు, రేవంత్కు సిబిఐ ముద్దు అంటూ మండలిలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అంతేకాకుండా పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చించేసి నిరసన తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హంగామా సృష్టించారు. ఏదైతే గతంలో సిబిఐని రాహుల్ వద్దన్నారు, ఇప్పుడేమో అదే సిబిఐని రేవంత్ రెడ్డి ముద్దు అంటున్నారు అంటూ నినాదాలు చేశారు. ఇటు పక్క పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికను కూడా చించేసి నిరసన తెలిపారు. దీని తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో ఒక గందరగోళం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రస్తుతం ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాహుల్ ఇంతకు ముందు సిబిఐ వద్దు అని చెప్పేసి చాలా సార్లు మనకు ప్రకటించారు. కానీ సడన్గా రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అంటే ఈ పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి ఇప్పుడు సిబిఐని ఆహ్వానిస్తున్నాం అన్నట్టుగానే మాట్లాడేసరికి ఒక గందరగోళం సృష్టించబడ్డారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు అసత్య వ్యాఖ్యల మీదే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద అసెంబ్లీలో పెద్ద చర్చనే జరుగుతుందని అనుకోవాలి. అయితే అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక మీద ప్రస్తుతం చర్చ జరిగింది. అయితే దీనిపై సభలోని అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ఒక రకంగా తారస్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. అయితే ఈ రిపోర్టు పైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ 666 పేజీల నివేదికను అరగంటలో ఎలా వివరిస్తారు అని చెప్పేసి ప్రశ్నలు వేశారు. అయితే రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే సగం పేజీలు మాత్రమే చదివి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే సభలో ముఖ్యమైన రికార్డులను తొలగించకుండా అసలు వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు ఉన్నాయని 2009లోనే కేంద్ర జలవనరుల శాఖ సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. అలాగే 2015లో కేంద్ర మంత్రి ఉమాభారతి ఇచ్చిన లేఖలో కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. కావాలనే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు జంట వీళ్ళిద్దరు కలిసే ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డకు ఇలా మార్చారు అని చెప్పేసి కావాలని అంటే
ఇంజనీర్లు ఒక దగ్గర చెప్తే వీళ్ళకు అనుకూలంగా ఇంకో లొకేషన్ ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే నిజాయితీగా ఉంటే దీనికి సంబంధించి అంటే విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి కేసీఆర్ ని ప్రశ్నలు వేశారు. అయితే సిట్, సిఐడి, సిబిఐ ఏ విచారణకైనా రండి అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ నిజాం కంటే ధనవంతుడు కావాలని ఆశపడ్డాడు. కాళేశ్వరం రూపంలోనే మామ అల్లుళ్ళు కమిషన్ల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము వృధా చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని క్షమించేది లేదు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం ఈ ఏదైతే పీసీ ఘోష్ నివేదిక ఉందో దీన్ని ఇంతటిని చింపేసి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించే ఇప్పుడు చైర్మన్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. అయితే మరి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే కేబినెట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఎదురు చూడాల్సింది.